గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పురాణ వేదిక. ఇవాళ మనం తెలుసుకోబోయే గొప్ప కథ ఏంటంటే యోగిని ఏకాదశి వ్రత కథ. ప్రాచీన కాలంలో హేమామాలి అనే గంధర్వుడు తన అందమైన భార్యతో ఆనందంగా కాలక్షేపం చేస్తూ శివ పూజను మర్చిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న శివుడు కోపంగా మారాడు. శివుడు శాపం ఇవ్వడం, శివుడు హేమమాలిని తన దగ్గరకు పిలిచి పూజను విసర్జించినందుకు శాపం ఇచ్చాడు. అతడు రోగిగా మారి భూమికి పతించబడ్డాడు అన్నమాట. సో ఆ వేదనతో శివుడు త్రిశూలం పట్టుకుని కోపంగా దివ్యసభలో హేమమాలికి శాపం ఇస్తూ ఎంతో కోపంగా ఉన్నాడు. హేమమాలి అరణ్యంలో బాధపడటం శాపబద్ధుడైన హేమమాలిని అరణ్యంలో ఆకలితో, దాహంతో, వ్యధంతో తిరుగుతూ జీవితం కొనసాగించాడు. మహర్షి కౌశికుని ఆశీర్వాదం. ఒకరోజు కౌశిక మహర్షిని కలిసి హేమమాలి తన దుస్థితిని వివరించాడు. కౌశికుడు యోగిని ఏకాదశి వ్రతం చేయమని ఉపదేశించాడు. వ్రత ఫలితం శివలోకం. హేమమాలి యోగిని ఏకాదశి వ్రతం ఆచరించాడు. పాపములు తొలగి పునః గంధర్వ రూపం పొంది శివలోకానికి చేరాడు. ఈ విధంగా యోగిని ఏకాదశి వ్రతం చేయడం వల్ల అన్ని పాపాలు తొలగి శివానుగ్రహం కలుగుతుంది.